వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి, సభ హుందాగా నడవాలి, ప్రజా సమస్యలపైన సారవంతమైన చర్చ నడవాలి అన్నది అధికార పార్టీ ఆలోచన కానే కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వస్తే ఆ పార్టీని అవహేళన చేయాలి, గేలి చేయాలి, అల్లరి చేయాలి అన్నది మాత్రమే అధికార పార్టీ ఆలోచన. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు అసెంబ్లీ లాబీల్లో చేసిన వ్యాఖ్యల్ని గమనిస్తే అధికార పార్టీ ఎలాంటి దురుద్దేశాలతో ఉందో కూడా అర్థమవుతుంది. స్పీకర్ గా హుందాగా మాట్లాడాల్సిన చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు అసెంబ్లీ లాబీల్లో వైఎస్ఆర్సీపీ సభ్యుల్ని ఉద్దేశించి 11వ తేదీ 11 మంది సభ్యులు 11 నిమిషాల పాటు సభకు వచ్చి వెళ్ళిపోయారు, అంతకు మించి వారికి సమయం లేదు కదా అని వ్యాఖ్యానించారు. అంటే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ప్రాస కలిసేలాగా హుందాగా ఉండాల్సిన స్పీకర్ గారే 11వ తేదీ 11 మంది సభ్యులు 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు, అంతకు మించి సమయం లేదు అని చెప్తున్నారు. ఇలాంటి ఆలోచన ధోరణి ఉన్న స్పీకర్ గారు కూడా అక్కడ ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ అసెంబ్లీకి వెళ్ళినంత మాత్రాన వాళ్ళకు న్యాయం జరుగుతుందా అంటే అనుమానమే. ఇక్కడ నిజంగా స్పీకర్ గారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలి అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీకైతే నేను ప్రతిపక్ష హోదా ఇవ్వలేను, మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే మేము చూడలేము, కాకపోతే స్పీకర్ గా సభ నడవడం కోసం నేను మధ్య మార్గంగా ఒక ప్రతిపాదన చేస్తూ ఉన్నాను, మీరు సభకు రండి మీ సభ్యులతో కలిసి, మీకు కావాల్సినంత సమయం కాకపోయినా సరే మీరు మాత్రమే అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి వీలైనంత ఎక్కువ సమయం మీకు కేటాయిస్తాను, మీరు వచ్చి పబ్లిక్ ఇష్యూస్ ని అక్కడ అడ్రస్ చేయండి, అధికార పార్టీని నిలదీయండి, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే స్పీకర్ గా నేను అండగా ఉంటాను అని చెప్పాలి. కానీ ఇదివరకే స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు తన ఆలోచన ధోరణి ఏంటో కూడా బయట పెట్టారు. సభకు రావాల్సిందే, ప్రతిపక్ష హోదా అయితే ఇవ్వం, అందరి సభ్యులకు ఇచ్చినట్టుగానే సగటున వైసీపీ ఎమ్మెల్యేలకు ఎంత సమయం వస్తుందో అంత సమయాన్ని కేటాయిస్తాను అని స్పీకర్ గారు చెప్పారు. ఒకవేళ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు చెప్పిన ఈ ప్రతిపాదన ఆధారంగానే చూస్తే వైసీపీ సభ్యులకు రోజుకు ఎంత సమయం పాటు మాట్లాడే అవకాశం ఉంటుంది అన్నది చూద్దాం. 2025 మార్చిలో ముగిసిన అసెంబ్లీ సమావేశాలు మొత్తం 15 రోజుల పాటు జరిగాయి. 85 గంటల 52 నిమిషాల పాటు సభ నడిచింది. మొత్తం సభలో 175 మంది సభ్యులు ఉన్నారు. ఆ లెక్కన సగటును చూస్తే మొత్తం 15 రోజులకు గాను ఒక్కో సభ్యుడికి 29.3 నిమిషాల సమయం మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. అదే రోజుకు చూస్తే ఒక్కో సభ్యుడికి సగటున 1.97 నిమిషాలు, అంటే 1 నిమిషం 57 సెకండ్లు మాత్రమే ఒక్కో సభ్యుడికి వస్తుంది. ఈ లెక్కన 11 మందికి కలిపి వైఎస్ఆర్సీపీ వాళ్లకు రోజుకు 22 నిమిషాల సమయం కూడా దక్కే అవకాశం ఉండదు. పైగా 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మొత్తం సమయాన్ని విభజించేసి ఒక్కో ఎమ్మెల్యేకి ఇంతనే కేటాయించారు. ఇక్కడ స్పీకర్ నిరంతరం అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. 0 అవర్ ఉంటుంది, వాయిదా తీర్మానాలు ఉంటాయి, మధ్య మధ్యలో గొడవలు ఉంటాయి, ఇంకా సహజంగానే ముఖ్యమంత్రి మంత్రులు ఎక్కువ సమయం తీసుకొని మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ తీసేసి ఇక సగటున ఒక్కో ఎమ్మెల్యేకి ఎంత సమయం వస్తుంది అని చూస్తే 1 నిమిషానికి అటు ఇటుకు మించి వచ్చే అవకాశమే ఉండదు. వైఎస్ఆర్సీపీ సభ్యులను అందరినీ మేము సాధారణ ఎమ్మెల్యేలుగానే చూస్తామని స్పీకర్ గారే స్వయంగా ప్రకటించిన తర్వాత అలా రోజుకు ఒక్కో ఎమ్మెల్యేకి ఒక్కో నిమిషం కేటాయించవచ్చు. వైసీపీ వాళ్ళకు 11 మందికి కలిసి ఒక 11 నిమిషాలు లేకుంటే ఒక 20 నిమిషాల సమయమో వస్తుంది. అదే అటువైపు అధికార పార్టీకి ఇలా సగటును చూసినా కూడా దాదాపు 5.5 గంటల పాటు రోజుకు సమయం దక్కుతుంది. అంటే అధికార పక్షం 5.5 గంటల పాటు మాట్లాడితే ఇటు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు 10-20 నిమిషాల్లో ప్రభుత్వాన్ని ఏం నిలదీయగలుగుతారు, ఏ ప్రజా సమస్యల్ని అసెంబ్లీ దృష్టికి తీసుకురాగలుగుతారు. ఒక స్పీకర్ గా ఉన్నవారు ఇలాంటి పరిస్థితిని గమనించినప్పుడు వైసీపీ వాళ్ళ తప్ప ఇంకో ప్రతిపక్షం అక్కడ లేదు కాబట్టి, జనసేన, బీజేపీ, టీడీపీ అన్ని అధికార పార్టీలోనే ఉన్నాయి కాబట్టి అప్పుడు స్పీకర్ సభ హుందాగా నడవాలి, ప్రజా సమస్యలు సభ దృష్టికి రావాలి అన్న ఆలోచన ఉంటే మీకు అధికార పార్టీతో సమానంగా సమయం ఇవ్వలేం, కానీ రోజుకు కనీసం 1 గంట 2 గంటల సమయం నేను కేటాయిస్తాను, నేను మీకు రక్షణగా ఉంటానని చెప్పాలి. కానీ స్వయంగా స్పీకర్ గారే మీకు కూడా అందరు ఎమ్మెల్యేలాగే సమయం ఇస్తాం అని చెప్తూ ఉన్నారు అంటే అసలు అసెంబ్లీకి వైసీపీ రావడం స్పీకర్ గారికి ఇష్టం లేదేమో అన్న అభిప్రాయం కూడా ఇక్కడే కలుగుతుంది. పైగా స్పీకర్ గారు వ్యక్తిగతంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద రగిలిపోతున్న వ్యక్తే. ఎందుకంటే ఎన్నికలు ముగిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చచ్చిపోలేదు, కేవలం ఓడిపోయారు, చచ్చే వరకు కొట్టాలి అంటూ డైరెక్ట్ గా మాట్లాడిన వ్యక్తే ఈరోజు అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. దాంతో పాటు ఇదివరకు అసెంబ్లీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తే చైర్ మీద కూర్చొని మరీ స్పీకర్ హోదాలో చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు అనుచిత పదాలతో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అన్ని అవాకులు చెవాకులు, సంధి ప్రేలాపలనలు, బెదిరింపులకు దిగుతున్నారు, అది అతడి సహజ ధోరణి, అలా కాకుంటే మనం ఆశ్చర్యపోవాలి అంటూ ఒక స్పీకర్ స్థానంలో అసెంబ్లీలో చైర్ మీద కూర్చొని ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక ప్రతిపక్ష నాయకుడిని ఉద్దేశించి అవాకులు చెవాకులు, సంధి ప్రేలాపనలు ఇలాంటి పదాలు వాడారు అంటేనే సహజంగానే స్పీకర్ గారిలో కూడా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపీ మీద ఎంత పగ ప్రతీకారాలు ఉన్నాయో కూడా సగటు ప్రజలందరికీ ఇక్కడ అర్థమైపోయింది. దాంతో పాటు వైసీపీ సభ్యుల్ని కార్నర్ చేయడం ఎలా అన్న దాని మీదే మొత్తం వ్యవస్థ నడుపుతూ ఉన్నారు అన్నదానికి ఇదివరకు రిజిస్టార్ లో సంతకాలు చేసి వెళ్ళిపోయేవారు ఎమ్మెల్యేలు.
కానీ వైసీపీ ఎమ్మెల్యేలు బయట అసెంబ్లీలో హాజరు కాకుండా అక్కడే సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు, జీతపత్యాలు తీసుకుంటున్నారని ఆగ్రహిస్తున్న స్పీకర్ గారు ఇప్పుడు కొత్తగా డిజిటల్ అటెండెన్స్ తెచ్చారు. అంటే ముఖ హాజరు విధానాన్ని తీసుకొని వచ్చారు. ఏ సభ్యుడైనా సరే అసెంబ్లీలోనికి వచ్చి తమకు కేటాయించిన సీట్లలో కూర్చున్నప్పుడు మాత్రమే వాళ్ళ సభకు హాజరైనట్టుగా రికార్డ్ అవుతుంది. అంతే తప్పించి కేవలం రిజిస్టర్లో సంతకం చేసి వెళ్ళిపోతే అది చెల్లుబాటు కాదు అని చెప్పారు. ఒకవేళ వైసీపీ సభ్యులు ఎవరైనా వచ్చి ఇలా సభలో కూర్చొని కొద్దిసేపు పాటు అటెండెన్స్ వేయించుకొని వెళ్ళిపోతే వాళ్ళని ఇంకా కార్నర్ చేయడానికి వచ్చే ఏడాది అలాంటప్పుడు మీరు కేవలం వచ్చి అలా కూర్చొని వెళ్ళిపోతే సరిపోదు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు కూడా మీరు అటెండెన్స్ వేయించుకోవాలి. ఆ అటెండెన్స్ కూడా కనీసం సభలో ఇన్ని గంటల పాటు మీరు కదలకుండా కూర్చున్నప్పుడు మాత్రమే మీరు హాజరైనట్టుగా మేము నిర్ధారిస్తాం అని ఇంకా కఠినంగా కూడా నిబంధనలు మార్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో మొత్తం మీద ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు స్పీకర్ గారే ఇంత బయాస్డ్ గా మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి మీద పలు సందర్భాల్లో వ్యక్తిగత వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు కూడా చేసిన ట్రాక్ రికార్డు ఉండడంతో సో ఇలాంటి నేపథ్యంలో 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వెళ్ళినా సభలో ఏదో జరిగిపోతుందేమో అని ఒక అటెన్షన్ తీసుకురావడానికి, టీవీలు తమ టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి పనికి వస్తుందే కానీ వైసీపీకి కానీ ప్రజలకు కానీ అధికార పక్షం ఇలాంటి ధోరణితో ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఉపయోగం లేదు అసెంబ్లీకి వెళ్ళినా. పైగా ఇదివరకు ఓ 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం అయితే ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ ఏమీ లేవు కాబట్టి ప్రభుత్వం దృష్టికి ప్రజా సమస్యలు తీసుకెళ్లాలంటే అసెంబ్లీకి వెళ్ళి అక్కడే చెప్పాల్సిన పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు అలా లేదు. నిజంగా అధికార పక్షానికి ప్రజా సమస్యల మీద స్పందించాలి, వాటిని సాల్వ్ చేయాలి అన్న నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షం మీడియాలో ప్రశ్నిస్తూ ఉంటుంది, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ ఉంటుంది, బయట మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడుతూ ఉంటారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాటిని పరిగణలోనికి తీసుకొని కూడా ప్రభుత్వం పనిచేయవచ్చు. అలా కాకుండా మీరు అసెంబ్లీకి వస్తే మాత్రమే మీరు చెప్పే మాటలు వింటాం, మీరు చెప్పే ఇష్యూస్ ని మేము పరిగణలోనికి తీసుకుంటామని అధికార పార్టీ వాదిస్తోంది అంటే ఇది ఒక పలాయన వాదంగానే చెప్పాల్సి ఉంటుంది. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ అంశం మీద కరెక్ట్ గా 1 గంట పాటు పద్ధతిగా డిబేట్ జరిగితే దాన్ని ఫేస్ చేసే పరిస్థితుల్లో అధికార పార్టీ లేదు. అధికార పార్టీ ప్రతి చోట కూడా తప్పులు చేస్తూ వెళ్తోంది. కాబట్టి ఒకవేళ వైసీపీ వెళ్ళినా ఏదైనా డిబేట్ నడిచినా కూడా ఆ డిబేట్ నడవలేరు. మధ్యలో కేకలు వేయడం, గొడవ చేయడం, ఎలాగో స్పీకర్ గారు కూడా అదే ధోరణితో ఉన్నారు కాబట్టి ఒక రచ్చ చేయడానికి అసెంబ్లీ పనికొచ్చే పరిస్థితులు ఉన్నాయి. కానీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ వెళ్ళినంత మాత్రాన మొత్తం అధికార పార్టీ హుందాగా మారిపోయి పబ్లిక్ ఇష్యూస్ మీద రియాక్ట్ అవుతుంది అనడానికైతే ఎలాంటి ఆధారాలు లేవు. ఇక్కడ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రాకపోవడంతో అసెంబ్లీ సమావేశాలపైన ప్రజల్లో కూడా ఆసక్తి లేకుండా పోయింది. దాంతో చివరకు తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న టీవీ ఛానళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోయినప్పటికీ కూడా థంబ్నెయిల్స్ మీద, హెడ్లైన్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోను కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి వెళ్ళారేమో అన్న ఆసక్తితో ఎవరైనా లోపలికి వచ్చి చూస్తారేమో అన్న పరిస్థితికి వెళ్ళిపోయింది. దాంతోపాటు చాలా మంది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడంతో తెలుగుదేశం పార్టీ సభ్యులు అసెంబ్లీలో ఎంజాయ్ చేయలేకపోతున్నారు ఆ సిచ్యువేషన్ ని. గతంలో మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారే చెప్పారు, రఘురామకృష్ణరాజు గారు చైర్ మీద ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు గారు, అధ్యక్ష మీరు అక్కడ కూర్చోవాలి, జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రావాలి, మీ సమక్షంలోనే జగన్మోహన్ రెడ్డిని నేను ఉతికి అరేయాలి అన్నట్టుగా మాట్లాడారు. అంటే అంత కసి ఉంది. కానీ వైసీపీ వాళ్ళు అక్కడికి రాకపోయేసరికి, ఇవన్నీ నెరవేరకపోయేసరికి ఇంత జరిగి అసెంబ్లీలో ఏదో చేద్దాం అనుకుంటే ఏమీ జరగడం లేదే అన్న ఒక లోటుకు ఫీల్ అవుతోంది అధికార పార్టీ.